ఇప్పుడు మీరు ఆఫీస్‌కి వస్తుంటే కూడా చూస్తే, మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంటే కనిపించింది నాకు. నన్ను చాలామంది గుర్తుపట్టరు. అంటే ఎంత లేదన్నా స్క్రీన్ పైన ఒక హీరోగా చేస్తున్న ఒక పర్సను, మన ఇంట్లో మామూలు మనిషి అయ్యుండొచ్చు. కానీ సొసైటీకో, ఇండస్ట్రీకో ఒక హీరోలో ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఉంటది కదా! మీ దగ్గర ఎందుకు కనపడట్లేదు? నాకు రాదు. రాదు అంటే? అంటే అది కొన్ని నేర్చుకోవాలేమో సార్. అంటే నాకు ఒక లుంగీ, బనియను, షర్ట్ ఇచ్చారనుకోండి, ఎంత కంఫర్టబుల్‌గా ఉంటానో, ఒక సూట్ ఏస్తే అంత అన్‌కంఫర్టబుల్ అయిపోతాను. నాకు తెలీదది. అంటే ఇలా అనుకోవాలి, ఇలా పెట్టాలి, లేపోతే గ్రూమింగ్. ఇందాక మోడలింగ్ నేను వదిలేసింది అందుకే. సేమ్ వే వాకింగ్ ఎలా చేస్తే బాగా కనబడుతది, కార్ డోర్ తీసి ఎలా ఏ కాలు ఫస్ట్ అదంతా బర్డెన్ సార్. అందుకని ముందు నాకేది కంఫర్టబులో అలా ఉంటాను. నాకు గుర్తుపట్టలేదని నాకు బాధ లేదు. నేను చికెన్ సెంటర్‌కెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను, రామ్‌నగర్ ఎళ్ళి చేపలు తెచ్చుకుంటాను. నాకు కంఫర్టబుల్. కాకపోతే నేను నవ్వుతూ చెప్పాను. వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అలా ఏసి దాన్ని సాడ్‌గా మార్చారంతే. అది ఒక విధంగా కంఫర్టబులే కాదనట్లేదు. ఎందుకంటే చాలా మందికి అదే లగ్జరీ. ఆ లగ్జరీ చాలా మందికి ఉండదు. హీరోలుగా చేస్తున్న వాళ్ళకి, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా సరే, ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఫోటోలు అడుగుతుంటారు. అది ఇంకా చేస్తున్నారు నిజంగానే? మీరెళ్ళి చికెన్ షాప్ నేను చికెన్ సండే తెచ్చుకుంటారా? రామ్‌నగర్ ఎళ్ళి చేపలు తెచ్చుకుంటాను. ఆ! నేనే ఎళ్లి తెచ్చుకుంటాను. నాకేం కావాలో కొనుక్కొచ్చుకుంటాను. హ్మ్. చికెన్ సెంటర్‌కెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను. కూరగాయల మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. నాకేం ప్రాబ్లమ్ లేదు.